మాట్లాడుతున్నాం. కేవలం గాంధీ భవన్ సిచ్యువేషన్ ఒక్కటే కాదు, మీరు చూసుకుంటే ఇటు గవర్నమెంట్ ఏదైతే 6 గ్యారెంటీస్ ఇచ్చిందో వాటిని సైతం ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రాసెస్ లో ఈయన విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. అండ్ అధ్యక్షుడు నిర్వహించాల్సిన చాలా డ్యూటీస్ ఈయన చేయకుండానే ఆపేశారు. సో దీని గురించి మాట్లాడడానికి వి హావ్ విత్ us టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఉమేష్ రావు గారు బిగ్ టీవీతో కనెక్ట్ అయి ఉన్నారు. హలో అండి. నమస్తే అండి. ఎస్ ఉమేష్ రావు గారు, మీరు మ్యూట్ లో ఉన్నారు. వినిపిస్తుందా అండి? ఎస్, మీరు అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఎస్, మొత్తానికి డిజాస్టర్ ప్రెసిడెంట్ కు సంబంధించిన ఎపిసోడ్ లో పూర్తిగా కూడా మనం ఎన్నో ఎపిసోడ్స్ చూసాము. ఆయన వైఫల్యాలన్నిటి గురించి కూడా పొద్దున్న 8 గంటల బయట నుండి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. రైట్ నౌ గాంధీ భవన్ లో ఉన్న దీన సిచ్యువేషన్ ని కూడా చూసాం, ఎంత ఘోరంగా అక్కడ పరిస్థితి మారిపోయిందో. దాంతో పాటు ప్రెసిడెంట్ కి సంబంధించిన ఆఫీస్ అండ్ ఆయన ఎక్కడ ఉంటున్నారు, ఆయనకు సంబంధించిన ఇళ్ల విజువల్ ని కూడా చూసాం. అయితే ఏ ఆఫీస్ అయితే ఆయన పూర్తిగా జాగ్రత్త పరచుకోవాలో ఆ మొత్తాన్ని కూడా గాలికి వదిలేసి కేవలం ఆయన ఉండే రూమ్ ని మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఆయన తీర్చిదిద్దుకున్నారు. లోపల మొత్తం చూసుకుంటే చాలా పాష్ గా కనిపిస్తోంది. కానీ ఆయన ఆఫీస్ కి కాస్త ముందరకు వస్తే చాలు మొత్తం కూడా ఎక్కడ పడితే అక్కడ పాన్ మూసిన దుర్గంధమైన సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అండ్ గోడల సిచ్యువేషన్ అయితే చెప్పాల్సిన పనే లేదు. అండ్ కింద మనం చూస్తున్నాము పూర్తిగా కూడా ఏవైతే 6 గ్యారంటీలు ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని ప్రచారం చేయడంలో వైఫల్యం చెందారు మహేష్ కుమార్ గౌడ్. 6 గ్యారంటీలకు సంబంధించి ఇటు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కానివ్వండి, లేకపోతే ఉచిత బస్సుకు సంబంధించి కానివ్వండి, స్కాలర్షిప్స్, ఇలా 6 గ్యారంటీస్ తీసుకొచ్చింది ప్రభుత్వం. దానికి సంబంధించి ఇటు జిల్లా పర్యటనలు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. జిల్లా పర్యటనలు చేసిన అనంతరం కూడా ప్రజలందరికీ వీటి గురించి చెప్పాల్సిన అవసరం ఈయన డ్యూటీలో ఒక భాగం. కానీ దాన్ని కూడా పూర్తిగా గాలికి వదిలేశారు. రైతు భరోసాకి సంబంధించి కూడా ఆయన అసలు ఎక్కడా కూడా ప్రచారం చేయని వైనం మనం చూస్తున్నాం. సో దీని గురించి మాట్లాడడానికి వి హావ్ విత్ us ఉమేష్ రావు గారు, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. ప్రెసిడెంట్ చూస్తున్నామండి పూర్తిగా అంటే యాజ్ అ టీపీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఎక్కడెక్కడ వైఫల్యం పొందారో పూర్తిగా చూస్తున్నాం. ఇక్కడ కూడా అంటే ఒక పాజిటివ్ నొటేషన్ కనిపించడం లేదు. సో మీరేమంటారండి? వాట్స్ యువర్ టేక్ ఆన్ ఇట్? చూడండి సార్, ఇప్పుడు ఒక పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ మీ మీడియా సంస్థలకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, కాదంటలేదు. మీకుండే అభిప్రాయాలు మీకుంటాయి, మాకుండే సమస్యలు మాకుంటాయి వాస్తవాలు. అది ఇక్కడ ఏంటంటే ఇక్కడ పిసిసి ప్రెసిడెంట్ గారు ఫెయిల్ అయింది అనేటువంటి ఒక మాట మీరు చెప్తా ఉన్నారు మీడియా సంస్థ ద్వారా. పొద్దున్న మేము కూడా వింటా ఉన్నాము. కానీ ఇక్కడ ఏముంటుంది అంటే ఇది నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ. నేషనల్ పార్టీలో ఏ రాష్ట్రంలో అధికారంలో పార్టీ ఉంటుందో అప్పుడు ఎక్కువ బాధ్యత ప్రభుత్వానిదే ఉంటుంది, ఎక్కువ బాధ్యత ప్రభుత్వాన్నే ఉంటుంది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఒకరు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, 10-15 మంది మంత్రులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి గారు 10 మంది అందరూ సమిష్టిగా కలిసి పార్టీని నడపాల్సి ఉంటుంది. అది ఒక పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక్కరే ఏం చేసేది ఉండదు. ఎందుకంటే రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు డెఫినెట్లీ గవర్నమెంట్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే ఇక్కడ పార్టీ మనగడ అనేది ఉంటుంది. పిసిసి ప్రెసిడెంట్ గారు ఎప్పుడు వారి పాత్ర ఎప్పుడు ఉంటుందంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన అలా ఇదిగా ఉంటే, ఆయన పని చేయకుంటే అప్పుడు మనం దాని మీద మాట్లాడవచ్చు. రాష్ట్రంలో పిసిసి ప్రెసిడెంట్ గారు సంతకం పెడితే ఫైల్ ముందుకోదు, పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పింది అది అధికారికంగా ఉండదు. అది పార్టీ పరంగా ఆయన ఒక సమన్వయకర్త, పార్టీకి బాస్ రాష్ట్రానికి, అదేం కాదనేది ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఏ రాష్ట్రంలో పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీది, గవర్నమెంట్ది, ముఖ్యమంత్రి గారిదే పెర్ఫార్మెన్స్ ఉంటుంది. గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మాకు కూడా ఒక డైనమిక్ చీఫ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఒక ఎనర్జెటిక్ సీఎం ఉన్నారు. మేము పార్టీ రూలింగ్ లెక్క వచ్చినప్పుడు ఉంది, ప్రతి ఎన్నిక మేము గెలిచాం. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పిసిసి ప్రెసిడెంట్ గారి నాయకత్వంలో ప్రతి ఎన్నిక మేము గెలిచాం. ఓడిపోయిన ఎన్నిక ఎక్కడండి? ప్రతి పెర్ఫార్మెన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ పార్టీ నుంచి కానీ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ ఉన్నది. ఎక్కడ మేము ఫెయిల్యూర్ అయింది ఎక్కడ చెప్పండి? మా పార్టీ ఫెయిల్ కాలే, గవర్నమెంట్ ఫెయిల్ కాలే. ప్రతి విషయాన్ని మేము 2.5 సంవత్సరాల కాలంలో తీసుకుపోయినాం. కానీ ఇప్పుడు ఇంకా తీసుకుపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే హాఫ్ టర్మ్ అయిపోయింది. ఇప్పటి నుండి మేము గారు జిల్లా పర్యటనలు చూస్తే కూడా రీసెంట్ గా ఆయన చేశారు తప్పితే అంతకు ముందు నుండి ఏమీ చేయలేదు. 20 నెలలు అయిపోయింది, 20 నెలల్లో ఒకటే పర్యటన కనిపిస్తోంది. మరి ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అనకుండా ఉండడంలో తప్పే ఉందంటారు? జిల్లా పర్యటన చేస్తే సక్సెస్ఫుల్ ప్రెసిడెంట్, జిల్లా పర్యటన చేయకుండా ఫెయిల్యూర్ ప్రెసిడెంట్ అనడానికి లేదండి. ఒకటి ఏమంటే ఇప్పుడు అక్కడ జిల్లాలో మంత్రులు ఉంటారు, అధికారులు, ముఖ్యంగా మేము రూలింగ్ లో ఉన్నాం. మేము ముఖ్యమంత్రి గారు తరచూ పర్యటనలు చేస్తా ఉన్నారు.
అయితే పిసిసి బెంట్ గారు పోయి ప్రత్యేక పార్టీ కార్యక్రమాలు ఉంటే పిసిసి బెంట్ గారు పోతారు. వారు గాంధీ భవన్లో కూర్చుంటే కూడా సమన్వయం చేయొచ్చు. పెద్ద బాగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకు ఉండదంటే మేము రూలింగ్ లో ఉన్నాం. మేము ప్రతిపక్షంలో ఉంటే బాగా ఉద్యమాలు, ఆందోళనలు, కార్యక్రమాలు బాగా చేయవలసి ఉంటుంది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, పిసిసి బెంట్ గారు ఎట్లా తిరిగారు? ఒక రోజున హైదరాబాద్ ఉండకుండా తను మొత్తం రాష్ట్రంలోనే ప్రజల్లో ఉన్నారు. కాబట్టి మేము అధికారంలో రాగలిగాం. కాబట్టి మేము అధికారంలో ఉన్నాక పిసిసి బెంట్ గారు ప్రత్యేకంగా పోయి చేసేదే ఉండదు. 100% మంత్రులు 17 మంది మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు. కాబట్టి ఎక్కువ శాతం ప్రజలకు వాళ్ళే టచ్ లో ఉంటారు. పిసిసి బెంట్ గారు ఓన్లీ పార్టీని సమన్వయం చేయడం వరకే పిసిసి బెంట్ గారు ఉంటారు. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ గారు వారు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా ముఖ్యమంత్రి గారితో కోఆర్డినేట్ చేసుకొని ప్రతి ఎన్నికలో కూడా విజయం సాధించే విధంగా వారు నిర్వహించిన విషయం మనందరికి తెలిసిన విషయమే. మేము ఏ ఎన్నిక కూడా ఓడిపోతాం. మున్సిపల్ ఎన్నికలు కానివ్వండి, సర్పంచ్ ఎన్నికలు కానివ్వండి, బై ఎలక్షన్స్ చేస్తే అవి కానివ్వండి, ప్రతి ఎన్నిక గెలుచుకున్నారు కదా ముఖ్యమంత్రి గారు. మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క కోఆర్డినేషన్ లో ప్రతి ఎన్నిక గెలుచుకున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది ఎక్కడ, మా ప్రభుత్వం ఫెయిల్ అయింది ఎక్కడ, మాకు ప్రజలు ఓట్లేస్తా ఉన్నారు, మేము గెలుస్తూనే ఉన్నాము. డిఫరెంట్ ఫేస్ కార్డు ఉమేష్ రావు గారు. రైట్ నౌ డిసిసి గురించి మాట్లాడుకుందాం. డిసిసి పదవులను నియామకం చేసే బాధ్యత పూర్తిగా కూడా పిసిసి ప్రెసిడెంట్ ఉంది. అయినా కూడా ఏఐసిసి డైరెక్ట్ గా రావాల్సినంత అవసరం ఏమొచ్చిందనాలి? ఒక్కటి మీరు బాగా తెలుసుకోండి, మీరు విషయం తెలుసుకోవాలి. డిసిసి ప్రెసిడెంట్ నియామకం విషయంలో ఏఐసిసి కొత్త రూల్స్ కొన్ని పెట్టడం జరిగింది. ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్ నుంచే, జాతీయ స్థాయి నుంచే ఇక్కడ అబ్జర్వర్లుగా రాష్ట్రాలకు నాయకులను పంపించారు. ఒక్కొక్కరికి 2 జిల్లాలు ఇచ్చారు, ఒక్కొక్కరికి ఒకటే జిల్లా ఇచ్చారు. ఇచ్చి వాళ్ళు వచ్చి స్థానిక నాయకత్వం యొక్క అభిప్రాయాలు సేకరించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, పిసిసి అధ్యక్షుల వారితో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నియామకం చేసినటువంటి విషయం మనం చూసినాము. అది ఒక 1.5 month జరిగిన ప్రక్రియ. అది దానిలో పిసిసి బెంట్ గారు వారి సలహా లేకుండా, ముఖ్యమంత్రి గారి సలహా లేకుండా జిల్లా అధ్యక్షులు నియామకం కాలే. కాబట్టి నియామకమైన జిల్లా అధ్యక్షులు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు నియామకం అయిన తర్వాతనే మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. మున్సిపల్ ఎన్నికల్లో బ్రహ్మాండ రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది. మా గవర్నమెంట్ పాలసీలను మా కార్యకర్తలు, మా జిల్లా అధ్యక్షుల సమక్షంలో కానివ్వండి, పిసిసి బెంట్ గారి యొక్క ఆదేశాల మేరకు కానీ ప్రజల్లోకి తీసుకుపోయిన విస్తృతంగా పోయినాయి. ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు విస్తృతంగా పోతా ఉన్నాయి. కానీ మేము ఇంకా ఇప్పుడు 2.5 years అయిపోయింది. కాబట్టి ఇక్కడ నుండి మేము ఉధృతం చేయాలన్న మాట మీరు చెప్తే మేము ఒప్పుకుంటాం. దాన్ని ఇక్కడ నుండి ఇంకా ఎక్కువ స్పీడప్ చేయాలి. కానీ ఇందాక మేము తీసుకెళ్ళిందంటే మొత్తం సక్సెస్ఫుల్ ఉంది. పార్టీ సక్సెస్, గవర్నమెంట్ సక్సెస్. ఎక్కడ ఫెయిల్ అయినా మేము ఫెయిల్ అయిన ప్రసక్తే లేదు. ఏ ఒక్క సంఘటన చెప్పండి మేము ఫెయిల్ అయింది, ఒక్కటి చెప్పండి మీరు. ప్రతి ఎన్నిక గెలిచాం. పిసిసి బెంట్ గారు చాలా ఎక్స్పీరియన్స్. పిసిసి బెంట్ గారు ఆయన 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. నాకు వారు సుమారుగా 36 సంవత్సరాల పరిచయం. మేమిద్దరం కూడా పిసిసి అధికార ప్రతినిధులుగా పనిచేసాం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో, బొత్స సత్యనారాయణ గారి దగ్గర. ఆల్రెడీ చెప్పారు ఉమేష్ రావు గారు, ఆల్రెడీ చెప్పారు దీనికి సంబంధించి బిగ్ టీవీతోనే మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఒకటండి, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల గురించి, కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి పిసిసి బెంట్ గారు చాలా ఎక్స్పీరియన్స్. వారు బ్రహ్మాండమైనటువంటి ఒక పద్ధతిలో కోఆర్డినేట్ చేస్తా ఉన్నారు. అందరికీ జిల్లా అధ్యక్షులు కానివ్వండి, ఈ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కానీ, జిల్లా ప్రతి ఒక్కరితో పరిచయం ఉంది వారికి. ప్రతి ఒక్క కార్యకర్తను గుర్తుపట్టే ఒక ఇదిగా ఉంది పిసిసి బెంట్ గారికి. ఎందుకంటే 40 సంవత్సరాల కాంగ్రెస్ లో ఉన్నాడు కాబట్టి. కాబట్టి ఇక్కడ మీరేదో ప్రచారం చేసినంత ఇదిగా నాకేం అనిపించలేదు. కాబట్టి నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ మేము ఫలితాలు తీసుకుంటున్నాం కదా, మేము రిజల్ట్స్ వస్తున్నాయి, మాకు గవర్నమెంట్ రిజల్ట్ వస్తుంది. ఇలా మేము రైతు భరోసా ఇచ్చినా, ఇప్పుడు నిన్న మా ముఖ్యమంత్రి గారు 2 లక్షల పెన్షన్లు పెంచేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. దానికి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. మేము మాకున్నటువంటి ప్రచార సాధనాలతో కానీ, మాకున్నటువంటి వాట్సాప్ గ్రూపులు కానీ ఏవైనా మేము విస్తృతమైన ప్రచారం చేస్తా ఉన్నాం. ఇప్పుడు గత 10 సంవత్సరాల్లో ఒక పెన్షన్ కూడా పెంచలే బీఆర్ఎస్ గవర్నమెంట్. మరి మేము వచ్చిన తర్వాత మేము దాన్ని తీసుకున్నాం, పూర్తిస్థాయి డ్రైవ్ చేసి అర్హులు ఎవరైనటువంటి దానిలో ఇది ఒక పెద్ద అచీవ్మెంట్. అది 2 లక్షల పెన్షన్ మేము పెంచుతున్నాం. అవసరమైతే ఇంకా కూడా పెంచడానికి ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఇదంతా కార్యకర్తలు తీసుకుపోతున్నారు ప్రజల్లో. రేపు జిల్లా పరిషత్ ఎన్నికలు రాబోతున్నాయి. ఆ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎదుర్కొనే విధంగా పార్టీ, ప్రభుత్వం సమాయత్తమై ఉన్నది. ఇంకొకటి, మీరు ఇందాక మాట్లాడుతూ మేమేదో ఇట్లాంటి ప్రచారం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు అసలు మీడియా. బట్ ఇన్ఫాక్ట్ క్యాడర్ కి సంబంధించి, క్యాడర్ లో సీనియర్ నేతలు కూడా చాలా మంది మాట్లాడారు పిసిసి గురించి. దాని గురించి ఏమంటారు? నేను ఓపెనింగ్ రిమార్క్స్ చెప్పిన మీకు, ప్రతి ప్రభుత్వం మీద, పార్టీ మీద మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. మీ అభిప్రాయంతో మేము విభేదిస్తలేం. మీకుండే అభిప్రాయం మీకు ఉంటుంది. కానీ నేను ఇందాక చెప్పిన వాస్తవాలే కదా, జరిగినాయే చెప్పాను. నేను జరగబోయేది కూడా చెప్పలే. ఇందాక 2.5 సంవత్సరాల ప్రభుత్వం, పార్టీ ఏ విధంగా కలిసి పనిచేస్తే ఫలితాలు తీసుకున్నామో ఆ విషయాన్ని నేను మీ దృష్టికి తెచ్చాను తప్ప నేను మీకు విభేదించడం నా ఉద్దేశం కాదు. మీకుండే అభిప్రాయాలు మీకు ఉండొచ్చు.
కానీ మాకుండే సమస్యలు మాకుండొచ్చు. ఇది ఇది అదే క్లారిఫై చేస్తున్నా. ఇది మా అభిప్రాయం కాదు, ఇది క్యాడర్ కూడా సేమ్ అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. సీనియర్ లీడర్లు కూడా కొంతమంది డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. సో దాని గురించి ఏమంటారు? ఎస్, క్యాడర్ కు అభిప్రాయాలు ఉంటాయండి. డిఫరెంట్ పార్టీ జెండా మోసినటువంటి వాళ్ళు డెఫినెట్ క్యాడర్ కు అభిప్రాయాలు కొన్ని ఉంటాయి. అవన్నీ పీసీసీ పెండి గారితో ముఖ్యమంత్రి గారితో వాళ్ళు పంచుకుంటారు. క్యాడర్ అనేటువంటిది ఓపెన్ బహిరంగంగా బజార్లో మాట్లాడేది కాదు కదా. మా ఇంటర్నల్ పార్టీ మ్యాటర్ ఇది. మా జిల్లా అధ్యక్షులు ఉంటారు, రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు, రకరకాల హోదాలు ఉండే నాయకులు ఉంటారు, వాళ్ళతో కలిసి పంచుకుంటారు. క్యాడర్ తప్పేం లేదు, క్యాడర్ మాట వినాల్సి ఉంటుంది. క్యాడర్ అభిప్రాయాన్ని కూడా గౌరవించేటువంటి ఒక సంస్కారం ఉంది కాంగ్రెస్ పార్టీలో. పీసీసీ పెండి గారు కలిసి చెప్పొచ్చు, ముఖ్యమంత్రి గారు కలిసి చెప్పొచ్చు, అందరూ కలిసి చెప్పొచ్చు. ఆ రకంగా సమన్వయమే జరుగుతుంది తప్ప క్యాడర్కు అభిప్రాయాలు లేవని అంటే క్యాడర్కి అభిప్రాయాలు ఉంటాయి. నాకుంటుంది, నాకు అభిప్రాయం ఉంటుంది, మీకు అభిప్రాయం. మనిషి క్యాడర్కు అభిప్రాయాలు లేవు, అంతా సవ్యంగా ఉంటుందని నేను ఆ రకంగా చెప్పడం లేదు. అదన్నీ ఇంటర్నల్ మ్యాటర్, పార్టీ అంతర్గతంగా చర్చించుకుంటారు. కానీ ఏదో ప్రచారం చేసేంతగా ఏదో ఫెయిల్యూర్ అయిపోయింది అనేటువంటి మాట నేను కొంచెం డిజాస్టర్ అనే పదాన్ని దయచేసి మీరు విత్డ్రా చేసుకోండి. ఆ డిజాస్టర్ అనేది కరెక్ట్ కాదు. ఏం విపత్తు వచ్చిందండి? డిజాస్టర్ విపత్తు కాంగ్రెస్ పార్టీలో ఏం విపత్తు ఉందండి? ఆయన వల్ల ఏం విపత్తు జరిగింది పీసీసీ పెంట్ ద్వారా? డిజాస్టర్ అనే వర్డ్ యూజ్ చేయడం ఏంటిది? అదొకటి కరెక్ట్. మీకు మీ అభిప్రాయాలు మీకు ఉండనివ్వండి, మీ అభిప్రాయాలు మీకు ఉంటాయి. నేను మీ అభిప్రాయాలతో విభేదించలేదు, మీ అభిప్రాయాలు గౌరవిస్తాను. మా అభిప్రాయాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్తున్నారండి. వి ఆర్ ఆల్సో టెల్లింగ్ దిస్ సేమ్. 20 నెలల నుండి మాకు కనిపించని పని ఏదైతే ఉందో ఆ పనిని చేసి చూపించండి, మేము మళ్ళీ ఇలానే ఒక ప్రోగ్రామ్ చేద్దాం. చెప్పండి. పిసిసి ప్రెసిడెంట్ గారు ఉద్దేశించి మీరు డిజాస్టర్ అనే పదం అంత మీరు ఊహించినంత లేదు, ఆ పదం వాడవలసిన అవసరం లేదు అని చెప్పారు. ఊహించినంత లేదు కానీ ఉందని మీరే ఒప్పుకుంటారు. మా లోపల తప్పులు వెతకండి, మా యొక్క ఫెయిల్యూర్స్ వెతకండి, మీరు మా ముందు పెట్టండి, మేమేం కాదట్లేము. దానికి మేము సమాధానాలు ఇస్తాం. కానీ డిజాస్టర్ ఒక విపత్తు వచ్చినట్టుగా ఇదేదో పెద్ద ప్రకృతి వైపరీత్యం లాగా మా పార్టీలో ఏమో అయిపోయింది అన్నటువంటి ఒక ఈ పదం అనేది కొద్ది ఇబ్బందికరంగా ఉందనేది నా రిక్వెస్ట్ మీతో. మీరు దాన్ని ఒకటి రిక్వెస్ట్ చేసి దాన్ని ఒక విత్డ్రా చేసుకోమని చెప్తాను. అది రైట్. అయితే ప్రెసిడెంట్ ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాము, అసలు పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి యొక్క బాధ్యతలు ఏంటంటే, అంటే మీరు చెప్తున్నారు కదా బాధ్యతలన్నీ నిర్వహిస్తున్నారు అని చెప్పి, అసలు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? బ్రహ్మాండ రెస్పాన్సిబిలిటీ. పార్టీని సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడపాలండి. పార్టీని సమన్వయం చేసుకుంటూ. సమన్వయం లేదనే కదండి క్యాడర్ కంప్లైంట్ చేస్తోంది. సమన్వయం లేదని ఎవరన్నారు మేడం? సమన్వయం లేదు అనుకున్నప్పుడు ఇంటర్నల్, దట్ ఇస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ మ్యాటర్. అది బహిరంగంగా బజార్లో చర్చించాం మేము. ఇంటర్నల్ మ్యాటర్ ఏ ఇష్యూ ఉన్నా గాంధీ భవన్ లో ముఖ్యమంత్రి గారి దగ్గర, పీసీసీ పెంట్ గారి దగ్గర చర్చిస్తాం. కంప్లీట్ కాలే వినండి. మాకుండే ప్రతి మా సమస్యలు, కాంగ్రెస్ నాయకులు ఈ కార్యకర్తలకు ఉండే ప్రతి సమస్యలను పిసిసి అధ్యక్షుల వారి సమక్షంలో కానీ, ముఖ్యమంత్రి గారి సమక్షంలో కానీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ వారి యొక్క సమక్షంలో కానీ చర్చించుకోవడమే మా సంస్కృతి, మా సంప్రదాయం. కానీ మేము బజార్లో వచ్చి చర్చించమండి. మా ఇష్యూలన్నీ మా చర్చ గాంధీ భవన్లో చర్చించడం జరుగుతుంది, అవి గాంధీ భవన్లో మాట్లాడుకోవడం జరుగుతుంది. కానీ మీరు మాకు సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు లేని సమస్యలను కూడా మీరు సృష్టించి చెప్పినట్టు ఉంటే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే అంటున్నాం అండి, గాంధీ భవన్ ఎదుట వీళ్ళు మాత్రమే కాదు, డైరెక్ట్ కాంగ్రెస్ వర్గం నుండి కూడా క్యాడర్ చాలా సార్లు నిరసన చేసింది. వాటి గురించి మీకు తెలుసా? ఇన్ఫాక్ట్ ఇందాక కూడా మీరు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా డైరెక్ట్ గా వచ్చి పిసిసితో మాట్లాడే అవకాశం ఉందని కూడా మీరు చెప్పారు. సో పిసిసి అసలు ఎంతసేపు గాంధీ భవన్ లో టైం ఉంటున్నారండి? అసలు ఎంతసేపు ఉంటున్నారు? పిసిసి పెంట్ గారు అవసరం ఉన్నప్పుడు గాంధీ భవన్కి వస్తారంటారు. గాంధీ భవన్ రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. పీసీ పెంట్ గారు గాంధీ భవన్ లో కూడా ఎక్కడ ఉంటారండి? పీసీ పెంట్ గారు వారికి ఉన్నది బాధ్యత, పీసీసీ పెంట్ బాధ్యతనే ఉంది. ప్రతి 100% ఇంటి దగ్గర కానీ, గాంధీ భవన్ లో కానీ, ఎక్కడ కానీ వారు మాకు అందరికి అందుబాటులో ఉన్నారు. ఆయన రోజు మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడ మీరు వచ్చేప్పుడు చూసినో లేదో నాకు తెలియదు. గాంధీ భవన్కి వస్తే మా దగ్గర ఎంతమంది ఉంటారు అనేటువంటి మీరు చూస్తే తెలుస్తుంది. రెగ్యులర్ ఉంటుంది, పబ్లిక్ మనిషి, ఎప్పుడు రెగ్యులర్ ప్రజల్లో ఉండేటువంటి మనిషి. అది మాకు కాంగ్రెస్ కార్యకర్తలకు తెలుసు కదా. మాకు సరే మీరు గాంధీ భవన్ అంటే ఎవరో ధర్నా చేస్తారు, ధర్నాలు చేస్తారండి, పదవులు ఇవ్వమని ధర్నాలు చేస్తారు. వాళ్ళకు హక్కున్న వాళ్ళే వస్తారు గాంధీ భవన్కి. ఎవరు వేరే పార్టీ వాళ్ళు వస్తారా? మా కాంగ్రెస్ వాళ్ళే వస్తారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మాకు పదవులు ఇవ్వని వాళ్ళని డిమాండ్ చేస్తారు. తప్పే ఉంది అందులో? అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. పీసీ పెంట్ గారు అడుగుతారు, ముఖ్యమంత్రి గారి దగ్గరకు అడుగుతారు. ఇదంతా ఒక కుటుంబం లాగా ఉంటుంది కదా. మా వాళ్ళు వచ్చి మా పదవులు అడిగితే మాకేం ఇబ్బంది ఉంటుంది? డెఫినెట్ అడుగుతారు. రూలింగ్ లో ఉన్నాము, వారి దగ్గర ఆ పార్టీ పదవులు ఉంటాయి, పీసీ పెంట్ గారి దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర గవర్నమెంట్ పదవులు ఉంటాయి. ఈమెను అడుగుతారు, ఏమన్నా తప్పే ఉంది? ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది కదా. కాబట్టి అది ధర్నాలు చేసి రాస్తారు, వేరే పార్టీలు వచ్చి ధర్నాలు చేసిరా మా పదవులు ఇవ్వని? మా కాంగ్రెస్ వాళ్ళే వస్తారు కదా గాంధీ భవన్ కు. కాబట్టి ఇందులో పెద్దగా ఇబ్బంది పడేంత ఏం లేదు మేడం. అది మాకు రూలింగ్ లో ఉన్నప్పుడు ఎక్కువ పెర్ఫార్మెన్స్ అయితే గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది. గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగానే నడుస్తుంది ఇది. రేపు పార్టీ మంచి ఇచ్చాడు ఏదైనా
కాబట్టి రూలింగ్ లో లేనప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గారి యొక్క బాధ్యత బాగా ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా వాటిని సమన్వయం చేసుకుంటూ నడిపిస్తా ఉన్నారు పిసిసి ప్రెసిడెంట్ గారు. ఆయనకు చాలా అనుభవం ఉంది, ఎక్స్పీరియన్స్ లీడర్ ఆయన. పిసిసి ప్రెసిడెంట్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేశారు, చాలా రాష్ట్ర విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూడా పనిచేశారు 30 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ గురించి తనకు చెప్పాల్సింది ఏం లేదు, ఇక్కడ ఎట్లా నడపాలో బాగా తెలిసినటువంటి నాయకుడు ఆయన. కాబట్టి మాకెవరికి లేని ఇబ్బంది, సరే మా ఇబ్బందులు ఉంటే ఆయనతో మాట్లాడతాం కదా మేము. మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మాకు జాతీయ నాయకత్వం ఉంది, పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వాళ్ళందరితో మాట్లాడుకునే స్వేచ్ఛ, హక్కు, లిబర్టీ మాకు ఉంటుంది కదా. బయట చేసుకునేది ఏం కాదండి, బయట మాకెవరో వచ్చి చెప్పేది ఏమి ఉండదు ఇందులో. సరే మీ మీడియా సంస్థ మీకుండే ఒపీనియన్ మీకు ఉంటుంది, నేను ఏం కాదని నోలే చెప్పిన ముందే. మీ అభిప్రాయాలు మేము గౌరవిస్తున్నాం, మీకు ఉండనివ్వండి, మీ అభిప్రాయాలు మీకు ఉండనివ్వండి, మాకు ఇబ్బంది ఏం లేదు. కాకపోతే మాకు పార్టీలో ఎవరో ఊహించినంత కష్టం లేదు, ఇబ్బందులు లేవు మాకు. రైట్, థ్యాంక్ యూ ఉమేష్ రావు గారు, థ్యాంక్స్ టు జాయిన్ విత్ us. yes, మొత్తానికి ఇటు డిజాస్టర్ ప్రెసిడెంట్ ఎపిసోడ్లో పూర్తిగా కూడా పొద్దున్న నుండి మనము ఎపిసోడ్ వైజ్ చూస్తున్నాము. అక్కడ టీపీసీసీ ప్రెసిడెంట్కు సంబంధించి క్యాడర్ ఏమంటోంది అనేది కూడా మనం డైరెక్ట్గా విన్నాం. ఫోన్ కాల్స్ సైతం తీసుకున్నాం. అయితే క్రీమ్ లేయర్ పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పీసీసీ కరెక్ట్గా వర్క్ చేస్తుంది అంటున్నారు. ఉమేష్ రావు గారు కూడా అదే అంటున్నారు. బట్ క్యాడర్ మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. అయితే ఆ అసంతృప్తిని సైతం యాజ్ అ ఫ్యామిలీలో అసంతృప్తులు ఉంటూనే ఉంటాయి, వాటి గురించి ఇంత చర్చ అవసరం లేదు అంటూ కూడా ఉమేష్ రావు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి మరి క్యాడర్ ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అనేది కూడా చూడాలి. అండ్ ఇంకోటి గుర్తుంచుకోవాలి, ఇక్కడ క్యాడర్ మాత్రమే కాదు, కొంతమంది సీనియర్ నేతలు, హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా బయటికి వచ్చి మాట్లాడుతూ వీటి గురించి డైరెక్ట్ గా ప్రస్తావించారు, మీడియా ముందే మాట్లాడారు. సిరసిక ఈ మహేష్ కుమార్ టీపీసీసీ అధ్యక్షుడు, డిజాస్టర్ ప్రెసిడెంట్, ఏఐసిసి విశ్వాసం కోల్పోయిన అధ్యక్షుడు, క్యాడర్ని కన్నెత్తి చూడని గాంధీ భవన్ పీఠాధిపతి, జిల్లాల్లో టూర్లు చెయ్యరు కానీ విదేశాల్లో విహారం చేస్తారు, ప్రభుత్వ పథకాల్ని జనంలోకి తీసుకెళ్లరు, అధ్వానంగా గాంధీ భవన్, సారు కోసం ఇంద్రభవనం, ఏ రకంగా చూసినా ఈయనో డిజాస్టర్ ప్రెసిడెంట్.